గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర అని గురువులను కొలుసుకుంటాం. నేనైతే చిన్న ఉన్నప్పుడు నాకు చదువు చెప్పిన సార్లకు మామిడికాయలు కూరగాయలు అప్పుడప్పుడు పెరుగు కూడా తీసుకుపోయి ఇచ్చటోళ్ళం. టీచర్లకు గులాబీ పూలు కూడా ఇచ్చటోళ్ళం. సావిత్రి నువ్వు మస్తు క్లెవర్ రా, జీవితంలో ఎంతో పైకి వస్తావు అని దీవెనార్తలు పెట్టేటోళ్ళు. కానీ యూనిట్ టెస్ట్ల మార్కులు అయితే ఎక్కేయకపోయేటోళ్ళు. గురువులకు శిష్యులు ఎంతో మంది ఉంటారు, కానీ శిష్యులకు గురువులు కొందరే ఉంటారు. ఆ గురువులను గుర్తుపెట్టుకున్నాడే ఎక్కువ ఈ రోజులల్లా. ఇక గురు దక్షిణలు కూడానా? మోడీ సార్కు రాజకీయ విద్య నేర్పింది అద్వానీ సారు. ప్రధానమంత్రి అయినాక గురుదక్షిణ సమర్పించుకునే పనిలో పడ్డాడు శిష్యుడు. అదేందో తెలుసునా? రాష్ట్రపతి పదవి. అద్వానీ సార్ను రాష్ట్రపతిని చేస్తాడట. ఇంకో 4 నెలలైతే ప్రణబ్ ముఖర్జీ సారు రాష్ట్రపతి కుర్చీ దిగుతాడు. గా కుర్చీలా అద్వానీ సార్ను కూసోబెట్టి ఖుషి చేస్తాడట. పార్టీ లీడర్లతోని మాట ముచ్చట కూడా అయిపోయిందట. కానీ మొన్నటిదాకా గురు శిష్యుల నడుమ మాటలే చక్కగా లేకుండే. పువ్వు గుర్తు పార్టీకి పురుడు పోసి పెంచి పెద్ద చేసిన నన్ను గాంతలేరని అలిగి కూసుండు అద్వానీ సారు. అప్పట్లో పార్టీ గెలిస్తే ఇక నేనే ప్రధానమంత్రినైతా అని అనుకున్నాడు. కానీ గురువును కాదని శిష్యునికి పట్టాభిషేకం చేసే వరకు ముఖం మార్చింది పెద్ద పువ్వు. ఓ పారి మోడీ సారొచ్చి కాళ్ళు మొక్కినా కనికరం చూపియలే. లెక్కకైతే పువ్వుకు 2 మీసాలద్దితే అది అద్వానీ సారు. లోక్సభల 2 సీట్లకెళ్లి 200 సీట్లకు గుంజుకొచ్చిన తోపు లీడర్. గంత కష్టపడ్డ పెద్ద లీడర్ ను పట్టించుకోవాలా కదా మరి. అగో గందుకే గురువును దేశానికే ప్రథమ పౌరుణ్ణి చేసి రుణం తీర్చుకోవాలే అనుకుంటుండట. ప్రధానమంత్రిని కాకున్నా అంతకంటే పెద్ద పోస్టే వచ్చిందని పెద్ద మనిషి కూడా ఖుషి అయితుండొచ్చు.